నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు రోజుకు పెరుగుతున్న డాక్టర్ల నిర్లక్ష్యం సూర్యాపేట జిల్లా కరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వికటించిన వైద్యం సందీప్ అనే యువకుడు మృతి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు గుజరాత్లో ఘనంగా జరుపుతామని వెల్లడి అధ్వానంగా మారుతున్న నిజామాబాద్ జిల్లా తల్వేద గ్రామంలోని పాఠశాల శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువుతున్న విద్యార్థులు చెంచల్గూడ జైలు నుండి టీవీ9 రవిప్రకాష్ విడుదల 15,000 పూచీకత్తు ఇతర షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రధానంగా వివిధ రకాల జ్వరాలు గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తీవ్ర జ్వరం వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రులకు వెళ్లి డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం తీసుకోవాలన్నారు. మరి ఇక్కడ వైద్యం కోసం వెళ్తే డాక్టరే కాలయముడై పైకి పంపించే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సంఘటనే సూర్యాపేట జిల్లా కరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. చామకూరి సందీప్ అనే యువకుడు జ్వరంతో హాస్పిటల్లో చేరగా డాక్టర్ వీరేంద్రనాథ్ వైద్య నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైంది. చేతికందిన కొడుకు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో సూర్యాపేట జిల్లా మెయిన్ రోడ్ మీద ధర్నాకు దిగారు. హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్లోని బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంత్యోత్సవాలు దేశం మొత్తం జరుపుతున్నామని, మహాత్మా గాంధీ ఆశయ సాధనకై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన ప్రకారం దేశ ప్రజలంతా శాంతియుతంగా జీవించాలని, ఏ కార్యాన్నైనా హింసతో కాకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను గుజరాత్లో భారీ విగ్రహం వద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని జరిపించబోతున్నామని ఆయన వెల్లడించారు. ఆధ్వర్యంలో ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా 150 కిలోమీటర్ల మేర మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మహాత్మా గాంధీ ఆశయాలను, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను, మహాత్మా గాంధీ స్ఫూర్తిని యావత్ ప్రజానీకానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, దేశంలో నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు, దేశంలో మరి మహాత్మా గాంధీ స్ఫూర్తిని నేటి తరానికి, యువతరానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, మహాత్మా గాంధీ స్వచ్ఛ భారత్ యొక్క ఆలోచన విధానాన్ని దేశ ప్రజల హృదయాలలో దాన్ని నింపేటువంటి ప్రయత్నం, వన్ టైం ప్లాస్టిక్ యూసేజ్ని పూర్తిగా తగ్గించాలని ఏదైతే నరేంద్ర మోడీ గారి పిలుపుందో అది మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆ యొక్క సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, వర్షపు నీటిని విడిచిపెట్టుకొని ఒక చుక్క కూడా మరి సముద్రంలోకి పోకుండా ఎక్కడికక్కడ భూగర్భంలో నీటిని కలపాలని, నీటిని ఆపడం కోసము వాటర్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అదేవిధంగా కలుషితమైనటువంటి రాజకీయాల నుంచి ఒక నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు, అవినీతి లేనటువంటి రాజకీయాలకు ప్రతి ఒక్క వ్యక్తి మద్దతు ఇవ్వాలి, ఆశీర్వదించాలని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ గౌరవాన్ని పెంచే విధంగా దేశం యొక్క మరి ఒక సుసంపన్నమైనటువంటి మరి భారతదేశాన్ని ఒక ఉగ్రవాదం లేనటువంటి, రక్తపాతం లేనటువంటి, మతకాలాలు లేనటువంటి, కర్ఫ్యూలు లేనటువంటి, బాంబు పేలులు లేనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేయాలనేదే మహాత్మా గాంధీ ఆలోచన విధానంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి మహాత్మా గాంధీ సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మంచి స్పందన దేశవ్యాప్తంగా లభిస్తూ ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయినటువంటి 31 అక్టోబర్ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
31 అక్టోబర్ సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా యూనిటీ ఆఫ్ స్టాచ్యూ ఎక్కడైతే గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసుల యొక్క అమరవీరుల వారోత్సవాలు కూడా ఈ 21వ తేదీ నుంచి కొనసాగిస్తున్నాము. అది కూడా మహాత్మా గాంధీ ఆలోచన విధానంతో ఏదైతే అహింసాయుతమైనటువంటి పద్ధతిలో రక్తపాతం లేనటువంటి సమాజం రావాలని మహాత్మా గాంధీ కోరుకున్నారో దానికోసం ఈరోజు పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు మన కుటుంబ సభ్యులే. ఈరోజు పోలీసుల మీద రాళ్ళు రువ్వడము, పోలీసులను ఈరోజు బాంబులు పెట్టి మరి ఈరోజు బలి చేయడం ఏదైతున్నదో ఉగ్రవాద కార్యక్రమాలను ఖచ్చితంగా ఆపేస్తాము. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడమే మహాత్మా గాంధీ ఆలోచన విధానం. కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఎక్కడ కూడా రక్తపాతం లేనటువంటి, ఉగ్రవాదం లేనటువంటి, తీవ్రవాదం లేనటువంటి ఒక సుసంపన్నమైనటువంటి శాంతియుతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశ నిర్మాణమే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీనికోసం ఎన్ని త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని మనం చేస్తాం. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తల్వేద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి రోజురోజుకి అధ్వానంగా మారుతుంది. శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల ప్రాంగణంలో కరెంటు ట్రాన్స్ఫర్ని తొలగించి వేరే చోట పెట్టాలని ఉన్నతాధికారులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చామని, ఈ ట్రాన్స్ఫార్మర్ వల్ల రోజు పక్షులు వాలి చనిపోతున్నాయని, పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉందని, పిల్లల్ని బడికి పంపాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మాది తల్వేద గ్రామం, నందిపేట్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మేము నందిపేటలో ధర్నా చేయడం కూడా జరిగింది. ఈ స్కూల్ ప్రాబ్లం వల్ల అక్కడ గోడలు కూలిపోవడం, స్కూల్ బిల్డింగ్లు మంచిగా లేవు, పైగా ఇక్కడ కరెంటు ప్రాబ్లం, ట్రాన్స్ఫర్ కూడా ఉంది. మొన్నే నిజామాబాద్లో పిల్లవాడు చనిపోవడం కూడా జరిగింది. అలా మాకు కూడా చాలా భయపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము వాలీబాల్ ఆడుతున్నప్పుడు బాల్ అక్కడికి వెళ్ళినప్పుడు తీయడానికి భయంగా ఉంది. ఎందుకంటే అక్కడ వైర్లు వేలాడుతూ ఉన్నాయి. రోజు ఇక్కడ పక్షులు కూడా చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ప్లేస్ కూడా లేదు. నర్సరీ వర్షం పడ్డ తర్వాత తీసేస్తా అన్నారు కానీ తీయడం లేదు. మళ్ళీ అక్కడ మమ్మల్ని 9th కూర్చోబెట్టారు. కానీ 9th పిల్లలు కూడా వాళ్ళకి కూడా ప్రాణాలే కదా, వాళ్ళని దాంట్లో నుంచి అంటే ఆ రూమ్లో కూర్చోబెట్టారు, వాళ్ళకి ప్రాణాలు కదా అని అడుగుతున్నాం. నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా. మేము స్కూల్లో తల్వేద స్కూల్లో అసలు ఏం లేవు. ఆ గోడలు కూలిపోవడం జరుగుతుంది. భయం పడుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ S7 ఎగ్జామ్స్ కూడా రాయలేకపోతున్నాం. మేము ఎంతో భయం పడుతూ రాయలేకపోతున్నాం. ఇంటికాడ చదువుకున్నామంటే ఎన్నో అనివార్య కారణాల వల్ల చదవలేకపోతున్నాం. ఇక్కడ కూడా స్కూల్లో కూడా చదవలేకపోతున్నాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఉంది. అక్కడ కాకిలు మొదలైన పక్షులు చనిపోతున్నాయి. మాకైతే రోజు రావడానికి భయం పడుతుంది. ఇక్కడికి వాలీబాల్ ఆడుకోవాలన్న బాల్ అక్కడికి వెళ్తుంది. అప్పుడు ఎటువంటి ప్రమాదం జరిగేదో అర్థమైతే లేదు. మా తల్లిదండ్రులు మా మీదనే ఎక్కువ ఆధారపడి ఉన్నారు. నర్సరీ అయితే తీసేస్తాను చెప్పి కానీ ఇంకా తీసేయలేదు. సర్పంచ్ అయితే ఒక్కోసారి కూడా వచ్చి మా ప్రాంతం అడుగుతలేడు. ఇట్లా మేము ధర్నా చేసినా కానీ ఎటువంటి పైనుంచి ఎటువంటి స్పందన లేదు. ఒక క్లాస్లో నుంచి తీసేసి వేరే క్లాస్లో కూర్చునేబెట్టిండు. మళ్ళీ 9th కూడా వాళ్ళకు కూడా ప్రాణాలే కాబట్టి ఆ గోడలు కూలిపోయే స్థితులు ఉన్నాయి. కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేసినాం. కలెక్టర్ గారు కూడా ఏం చేయలేరు. తర్వాత రోజు డిఈఓ వచ్చి ఏం స్పందించలేడు. ఏదో మాట్లాడిండు, ఆ రూమ్ నుంచి ఈ రూమ్లో కూర్చోబెట్టిండు తప్ప ఏం చేయలేడు. క్లాస్లో మళ్ళీ ఆ బోర్డులు వలిపోవడం కానీ, మళ్ళీ వైర్లు తేలినాయి, అవన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఆ వైర్లు ముట్టుకొని ఎప్పుడు ఏ ప్రమాదం జరిగేదో తెలుస్తలేదు. ఆ డోర్స్ మళ్ళీ మంచిగా లేవు. పాములు, తేళ్ళు, విషపూర్వకమైన జీవులు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా వచ్చినాయి. మేము ఎగ్జామ్స్ ఇప్పుడే 10వ తరగతి చదువుతున్నాము. మాకు చదువుకోవాలని అనిపిస్తుంది. మొత్తం భయంతో చదువుతూ ఉన్నాము. చదువును కొంచెం ఇష్టంగా చదువుకోవాలనుకుంటున్నాం కానీ కష్టంగా చదువుకోవడం జరుగుతుంది. పై అధికారులు ప్రతిస్పందన చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వ బడిలోనే చదువుకోవాలని అంటుంది కానీ ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. గోడలు కూలుతున్నాయని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇస్తే ఏఈ గారు వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు. గోడలు శిథిలావస్థంలోకి చేరుకున్నాయి, వీటిని కంపల్సరీ తీసేయాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అయినా సరే ఎవరు దీని గురించి స్పందిస్తలేరు. ఒకవేళ ఏ గోడైనా కూలి ఏ పిల్లాడికి అన్నా ఏ విద్యార్థికి అన్నా ఏదైనా అపాయం జరిగితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఒకసారి ఆలోచించండి.
ప్రభుత్వాలేం పోయి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోండి అని చెప్తుంది. మరి మా ఊరు గవర్నమెంట్ స్కూల్లో మాత్రం సదుపాయాలు లేవు, క్లాస్ రూములు లేవు, గట్టిగా వర్షం పడితే ఊర్చే రూములు, గూలిపోయే గోడలు, తలుపులు లేని డోర్లు. ఇది సార్ మా ఊరు పరిస్థితి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి సార్, ఇది మా ఆవేదన. ఒకసారి మీరు కూడా విజిట్ చేసి ఈ రూపంగా మా స్కూలు పరిస్థితిని మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో కూడా డిఓ గారు ప్లస్ నోడల్ ఆఫీసరు ఇద్దరు వచ్చారు, మీ స్కూల్లో సమస్యలని చూసాము, అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. అదే లాస్ట్. తర్వాత ఇంకా ఇంతవరకు స్పందన లేదు. మళ్ళీ వెళ్ళి కలవడం కూడా జరిగింది, మా ముందట ఉండి చెప్పడం కూడా జరిగింది, ఇంతవరకే స్పందన లేదు. ఇంకోటి ఏంటంటే మన ఊరు మన బాధ్యత. యువకులు ఊర్లో ప్రతి ఇంటికి తిరిగి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోకి పంపించండి అని చెప్పి తల్లిదండ్రులకు చెప్తుంటే తల్లిదండ్రుల నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే స్కూల్లో గోడలు మంచిగా లేవు, కనీసం ఆడపిల్లలకు పోయేందుకు టాయిలెట్స్ లేవు, ఏ ఉద్దేశంతో మా పిల్లల్ని మేము గవర్నమెంట్ స్కూల్లో పంపించాలి అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరంలో తల్లివేద గవర్నమెంట్ స్కూల్ ఉండేది గతంలో అని చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది సార్. ఆ తల్లిదండ్రులకు మేము ఏ సమాధానం చెప్పాలి సార్? ఏదైనా జరిగితే అన్నీ బాగు చేసుకుంటే మన స్కూల్లో 300 నుంచి 400 స్టూడెంట్స్ ఉంటారు. తల్లివేదలో టాప్ స్కూల్గా అవుతుంది సార్. గతంలో కూడా IIITకి 4 నుంచి 6 విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఎడ్యుకేషన్ పరంగా చాలా సూపర్ సార్. ఇక్కడ దానికి తోడు సదుపాయాలు కూడా మాకు కల్పిస్తే టాప్ ఆఫ్ ద స్కూల్గా మేము నిలబెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం సార్. మాకు దయచేసి మాకు హెల్ప్ చేయండి, మా స్కూల్ని బాగు చేయడానికి మాకు సాయం చేయండి సార్. TV9 మాజీ సీఈఓ రవిప్రకాష్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో రవిప్రకాష్ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. రవిప్రకాష్కు కూకట్పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 15,000 పూచీకత్తు, ఇతర షరతులతో బెయిల్ మంజూరు చేసింది. గ్యాస్ వినియోగదారులు ప్రమాద బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్యాస్ డెలివరీ బాయ్స్ కు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించిన దిల్సుఖ్ నగర్ కొత్తపేటలోని గురుదత్త ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. కంపెనీ ప్రతినిధులు గ్యాస్ సిలిండర్ను వినియోగదారులకు డెలివరీ చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్యాస్ సిలిండర్ వాడకం, లీకేజీల గురించి వారికి అర్థమయ్యేలా ఎలా వివరించాలో అవగాహన కల్పించడం జరిగింది. లీకేజీల బారిన పడకుండా ఫ్రీ డెలివరీ చెకప్ను నిర్వహిస్తూ డెలివరీ ఇచ్చే సమయంలో సిలిండర్ సీల్, బరువు, లీకేజీలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించిన తర్వాతనే వినియోగదారుడికి సిలిండర్ను అందజేస్తామని ప్రతినిధులు తెలిపారు. దాని మీద ఇంకోటి ఏంటంటే ఏమేమి చూస్తున్నాం, మనము పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఈ పోటీ ప్రపంచంలో రేపు ప్రైవేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ క్వాలిటీ ఇస్తారు, క్వాంటిటీ ఇస్తారు, అన్ని ఇస్తారన్న దాని మీద అంతకన్నా ముందే మనం మనకు సర్వీస్ అనేది వినియోగదారులకు మన సర్వీస్ బాగుండి, మన సిలిండర్ సప్లై బాగుండి అంటే మన దగ్గరనే ఉంటారన్న ఉద్దేశం మీద ఇదొకటి కాన్సెప్ట్. ఈ 2 ఉద్దేశాలతోని ఈ కార్యక్రమం చేపట్టిండ్రు. మీకు అందరికీ తెలుసు, మనం గత సంవత్సరం నుండి మిషన్లు తీసుకొని మీరు చెక్ చేసి ఇస్తున్నారు, చాలా మటుకు కంట్రోల్ అయిందని మాకు కూడా తెలుసు. అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశం మీద చెప్పింది. ఇప్పుడు మా ఆయిల్ కంపెనీ నుండి వచ్చిన ఆఫీసర్ గారు మాట్లాడతారు. పేరు చదవండి అక్కడ. నేను కస్టమర్ ప్రాంగణానికి ఇండియన్ సిలిండర్ను పంపిణీ చేస్తున్నాను. ఈ ఉద్యోగం నాకు మరియు నా కుటుంబానికి జీవనాధారంగా ఉంది. కానీ అదే సమయంలో ఇది సమాజంలో నాకు ఒక గుర్తింపు మరియు గౌరవాన్ని ఇచ్చింది. నాపై చాలా బాధ్యత ఉందని నాకు తెలుసు. వంటగది పని కోసం సిలిండర్ను ఉంచడమే కాకుండా వంటగది భద్రతకు కూడా ముఖ్యమైనది. నేను చేసే
అతి చిన్న పొరపాటు నన్ను నమ్మిన ప్రజల ప్రాణాన్ని ఆస్తి నష్టానికి దారి తీస్తుందని నాకు తెలుసు. ఈ రోజు నేను ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. డెలివరీకి ముందు ప్రతి సిలిండర్ సీలు, బరువును, ఓరింగ్ను మరియు వాల్వ్ను తనిఖీ చేస్తాను. నేను కస్టమర్ కు సిలిండర్ సీలు, బరువును, ఓరింగ్ మరియు వాల్వ్ను తనిఖీ చేసి చూపించి మరియు సిలిండర్ పూర్తిగా లీక్ ఫ్రీ అయిందని కస్టమర్ సంతృప్తి చెంది తర్వాత మాత్రమే సిలిండర్ ను పంపిణీ చేస్తాను. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల దుర్మార్గ ప్రచారాలు పక్కన పెట్టి ఆలోచించి వేసిన అమూల్యమైన ఓటుతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి అద్భుత విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ నిర్వహించే కృతజ్ఞత సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ గ్రౌండ్ నుండి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల నుండి కొలువై వెళ్తున్న బస్సును బీర్పురా నుండి జగిత్యాల వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి పాత వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, తడిచిన ప్రతి గింజకు నష్టపరిహారం చెల్లించాలని, పంటలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యాన్ని, మొక్కజొన్నల్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు, మార్కెట్ ధరకు బేషరతుగా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయినా రైతుల ముఖాలు చూడకుండా రైతులు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి ఏదో ఆరబోసుకొని పోతారన్నట్టుగా ఈ పాలకవర్గం వ్యవహరిస్తూ ఉన్నది. ఆరిన మొక్కలను కూడా మార్కెట్లో వేలంపాట ద్వారా డిమాండ్ అంటే ఎవరు ఎక్కువ ధర పెడితే వాళ్ళకు వచ్చే విధంగా వేలంపాట ద్వారా అమ్ముకోవాల్సినటువంటి మొక్కల్ని ఇక్కడ ఆరబోసిన తర్వాత తమ గోదాములోకి తీసుకురావాలని, అక్కడికి తీసుకొస్తేనే కొంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు రైతుల్ని వేదనలకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడికి వచ్చినటువంటి రైతులు పాలక మండలి నుంచి, మార్కెట్ నుంచి సహాయం అవుతుంది, ఇక్కడ పోతే పరదాలు దొరుకుతాయి, ఇక్కడ పోతే నీడ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళ మీద నమ్మకం మీద ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇదంతా మంత్రి దృష్టికి పోవాలా. ఈ కరీంనగర్ జిల్లాలో 4 మంత్రులు ఉన్నారు, 4 మంత్రులు ఉన్నారు. అందులో సివిల్ సప్లై మంత్రి ఉన్నాడు, ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఇంకో ఆయన సాక్షాత్తు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కొడుకే ఉన్నాడు. కరీంనగర్ జిల్లాలో ప్రారంభం చేసినటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్ జమ్మికుంటలో ఎందుకు ప్రారంభం కాలేదని చెప్పి మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. కరీంనగర్లో సివిల్ సప్లై మంత్రి ఉంటాడు కాబట్టి అక్కడ ప్రారంభం అవుతుందా? జమ్మికుంటకు సివిల్ సప్లై మంత్రికి ఏం సంబంధం లేదా? మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల్లోనే మంత్రులా, ఇతర నియోజకవర్గాల్లో మంత్రులు కాదా అని చెప్పి మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏమి ఈటల రాజేందర్ గారికి, గంగుల కమలాకర్ గారికి ఇద్దరికి పడట్లేదా? నీ నియోజకవర్గంలో కేంద్రాన్ని ఓపెన్ చేసుకుంటాం, మరి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో కేంద్రం ఓపెన్ చేయవా? మీ పంచాయతీలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం నష్టపోతుంది, రైతాంగం కన్నీరు పెడుతుందని చెప్పి వెంటనే ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయాలి. తడిసినటువంటి ధాన్యాన్ని బేషరతుగా నాణ్యతా ప్రమాణాలతోటి రైతులను ఇబ్బంది పెట్టకుండా బేషరతుగా ధాన్యాన్ని, మొక్కజొన్నల్ని కొనుగోలు చేయాలని చెప్పి కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తాం. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా తాలూకా బిలోలోని
కార్లా మరియు గంజ్గావ్ గ్రామాలు మంజీరా సరిహద్దుల్లో ఉండడం వల్ల గ్రామాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం కోట్లలో ఉన్న అధికారులు మాత్రం ఎలాంటి సదుపాయాలు చేయలేకపోతున్నారని ప్రజలు బాధపడుతున్నారు. గ్రామానికి ఎవరైనా రావాలన్నా వెళ్లాలన్నా రోడ్డు పరిస్థితి చూసి భయపడుతున్నారు. ఇకనైనా అధికారులు మాపై దయతలిచి రోడ్డును వెంటనే బాగు చేయాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మేమెంతో వెనకబడి ఉన్నామని, మా గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపడానికి మాకు అనుమతులు इव्वाలని प्रजలు కోరుతున్నారు. माझं नाव संतोष शंकर बावलगाव आहे. मी नांदेड तालुक्यात नांदेड जिल्ह्यामधला बिलोली तालुक्यामधला आहे. माझं गाव गंजगाव आहे. गावाचा रस्ता आपण सगळे पाहू शकता. असं प्रत्येक वेळेस नदीला पाणी खूप येते. मग आमच्या गावची खूप प्रॉब्लेम होते. बाहेर जायला आम्हाला 6 किलोमीटर अंतरावर हवेवर जावं लागते. आमच्या रस्त्याचा असा प्रॉब्लेम आहे की आमचा आतापर्यंत हा रस्ता कोणीही आमचा प्रॉब्लेम सॉल्व्ह केला नाही. प्रत्येक वेळेस इलेक्शनला येतात लोक, प्रत्येक पुढारी लोक येऊन असंच काही बोलून आश्वासन देऊन, खोटं आश्वासन देऊन निघून जातात. आमच्या गंजगाव ह्या गावाचं रेतीचं खूप महसूल पण पोहोचत आहे तहसील ऑफिसला, कलेक्टरला, पण तरी पण आमच्याकडे कोणी लक्ष देत नाहीत. रस्ते, लाइट, अपना आरोग्य और शिक्षण, ये बातें जो देना सरकार को ज़रूरी था वो सरकार देने में सक्षम नहीं. तो इसलिए अब हम सरकार से यही आप न्यूज़ चैनल के माध्यम से निवेदन करना चाहते हैं कि भाई हमको सुख सुविधा मिलना और जाने आने के लिए रास्ते होना. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన 1000 స్తంభాల దేవాలయాన్ని ప్రభుత్వ చీఫ్ మాజీ ఎంపీ వినోద్ కుమార్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయంలో శిథిలాస్తులో ఉన్న స్తంభాలను వెంటనే పునరుద్ధరణ చేయనున్నామని తెలిపారు. वसंति देवानां देवानां वसंति वसंति देवानां देवानां कवयः कवयो देवानां देवानां कवयः कवयः पार्थिवाः दिवि समनस्य समनस्य मानो दिवि दिवि देवा देवा दिवि दिवि 70% నారాయణపేట జిల్లాలోని టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అఖిలపక్ష నాయకులు బండి వేణుగోపాల్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. That lovely introduction, truly flattering. Our Health Minister Rajendra Garu, Malla Reddy Garu, Gopal Krishna Gokhale Garu, and Dr. Evita Fernandez. Very good evening to all of you and all the dignitaries on the stage. It's a true honor to be here and be amongst all of you. Listening to Malla Reddy Garu's vision and his journey is truly inspiring, and more than anything, his dedication towards educating women. It's truly respectable, sir. Hats off to you. And all the beautiful students of Malla Reddy, how are you guys doing? It's lovely to be here. You know, I look forward to any college event that I'm invited to, because looking at all of you, this energy takes me back to my college days. I graduated 13-14 years back. You know, every day that I was in college, I wanted to graduate as soon as possible, get out there and start working. But when I started working, I thought to myself, 2 more years or 1 more year in college would have been great. Because I believe that life, those days are the best days of your life. You know, the time you spend with your friends, with your professors, the kind of exposure you get, and the kind of facility you're put in. It makes you who you are and, you know, puts you out there to fulfill all your dreams. So, all of you graduating today, congratulations. And to all of you who have few years left, you know, all the best. I hope all your dreams come true. And to all the parents out there too, congratulations. Thank you so much. It's a real honor to be here. And I love this energy. Keep this throughout for the rest of your life. Keep smiling, keep happy,
May all your dreams come true. Hello, I am so happy to be here. I think from the time I was invited on stage, I've had this big smile on my face because I'm so happy to be here. First, I'm so proud to be in the midst of you reputed dignitaries, sir. It's my honor. I'm extremely humbled. And I am so overwhelmed by the fact that I'm here at the graduation day of 150 beautiful women. And what a time to be a woman, isn't it? We're going to rule the world, aren't we? And you are going to all be pioneers in the sciences and go and do amazing things that your moms and grandmoms could only dream of. And I'm so proud to be here on this beautiful occasion with all of you 150 beautiful women, strong, independent, ready to take over the world. It's such an honor. As an actor, as actors, we do less work with way more appreciation, let me tell you that. So you are the real heroes here, according to me. You are going to be the ones saving lives tomorrow, and the world is your oyster, and I'm so happy that you're just getting started to rule the world. God bless all of you. Love you from all of my heart. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు గర్ల్స్ ఫస్ట్ బ్యాచ్ MBBS గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దీనికి పెద్దలు గౌరవనీయులు మా హెల్త్ మినిస్టర్ మా పెద్దన్న మన ఈటల రాజేందర్ గారు అదే మాదిరిగా మా ఎమ్మెల్సీ నవీన్ రావు గారు, మా చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, అదే మాదిరిగా డాక్టర్ గోఖలే గారు, డాక్టర్ మేడం ఫర్నాండిస్ గారు, అదే మాదిరిగా చాలా ఫేమస్ యాక్టర్ మా నాగ చైతన్య గారు, నా ఫేవరెట్ యాక్టర్ సమంత గారు, అదే మాదిరిగా రాజశేఖర్ రెడ్డి గారు. నేను ఒక్క డాక్టర్ని చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చిన మా డాక్టర్ ప్రీతి గారు, అదే మాదిరిగా మహేందర్ రెడ్డి గారు, శాలిని గారు, నా మిసెస్ నా ఐశ్వర్యరాయ్, కల్పన గారు, అదే మాదిరిగా రాజశేఖర్ రెడ్డి గారు, మిగతా గెస్ట్లు, టీచర్స్, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఏది ఏమైనా ఒక చరిత్ర, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక హిస్టరీ. ఈరోజు గర్ల్స్ కాలేజ్ కానీ కోవిడ్ కాలేజీలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున సిటీలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మల్లారెడ్డి గ్రూప్. 18 ఇంజనీరింగ్ కాలేజ్ తోటి 50,000 స్టూడెంట్స్ మా దగ్గర, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అదే మాదిరిగా 10,000 టీచింగ్ స్టాఫ్, ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ 10,000. అదే మాదిరిగా ఇండియాలో ఎక్కడ కూడా లేదు. 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, 1 క్యాంపస్. టాప్ డాక్టర్స్, సిటీలో ఉన్న టాప్ డాక్టర్స్ అంతా కూడా మల్లారెడ్డి గ్రూప్ లోనే ఉన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రోజు రోజుకు పెరుగుతున్న డాక్టర్ల నిర్లక్ష్యం. సూర్యాపేట జిల్లా కరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వికటించిన వైద్యం. సందీప్ అనే యువకుడు మృతి. బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు గుజరాత్లో ఘనంగా జరుపుతామని వెల్లడి. అధ్వానంగా మారుతున్న నిజామాబాద్ జిల్లా తల్వేద గ్రామంలోని పాఠశాల. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు, ప్రాణాలు అరచేతిలో పట్టుకొని చదువుతున్న విద్యార్థులు. చెంచల్
మిర్యాలగూడ జైలు నుండి TV9 రవిప్రకాష్ విడుదల 15,000 పూచీకత్తు ఇతర షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.